friends, good evening. So today I want to take class articles, means in English I want to start today onwards. Okay, so whenever I have prepared for TET exam I followed this material, and again I have prepared my own notes also. This is నా దగ్గర ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ తన కోచింగ్కి వెళ్తే తన దగ్గర నేను కలెక్ట్ చేసుకొని ప్రిపేర్ అయినా. ఈవెన్ ఐ ప్రిపేర్డ్ మై ఓన్ ప్రిపరేషన్ నోట్స్. బట్ ఈ మెటీరియల్ ఎంత యూజ్ అయ్యింది అని అంటే చాలా యూజ్ అయ్యింది. ఆల్మోస్ట్ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు కదా, అందరూ కాదు, కొందరికి ఇంగ్లీష్ గ్రామర్ అంటే భయపడతారు. ఈవెన్ ఐ ఫెల్ట్ లైక్ దట్ ఓన్లీ. సో తర్వాతకి మనం చదువుతూ ఉంటే ఏదైనా ఇంట్రెస్ట్తో చదివితే కంపల్సరీ ఏదైనా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఆర్టికల్స్ అనే టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇఫ్ యూ టేక్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కంపల్సరీ అందులో ఆర్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ఆర్టికల్స్కి ఉంది కదా, ఈ టాపిక్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కూడా వాళ్ళకు, చిన్నపిల్లలు అంటే 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా యూ కెన్ ఎక్స్ప్లెయిన్. సో అందరికీ యూజ్ అయ్యేలా నేను ఆర్టికల్స్ క్లాస్ తీసుకుంటాను. ఓకే, సో ఫస్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ, ఫస్ట్ టేక్ యూ హ్యావ్ టు కలెక్ట్ సిలబస్ కాపీ, అండ్ సేమ్ ఐ ఆల్సో హ్యావ్ రిటన్ మై ఓన్ నోట్స్. సో ఇన్ దిస్ ఆల్సో సేమ్ సిలబస్ ఫస్ట్ ప్రిపేర్ ఇలా ఉంది కదా, ఆల్రెడీ దే హ్యావ్ రిటన్. సో నేను ఏవేవి కంప్లీట్ అయినా ఇలా రెడ్ మార్కుతో టిక్ మార్కు పెట్టుకున్నాను. ఓకే, సో హౌ మెనీ టైమ్స్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ దిస్ నోట్స్ ఐ డోంట్ నో. చాలాసార్లు చదివిన. ఏ ఎగ్జామ్ వచ్చినా ఎప్పుడైనా నీ నోట్స్నే ఫిల్ అయితే ప్రిపేర్ అవుతా, నెక్స్ట్ వేరే నోట్స్ కూడా నాతో. ఓకే, ఎనీవే, సో వీడియో లెంత్ కాకుండా చూద్దాం ఆర్టికల్స్. సో ఆర్టికల్స్లో ఏముంటాయంటే డెఫినెట్ ఆర్టికల్స్ ఉంటాయి, ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఉంటాయి. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని వేటిని అంటారంటే ఏ అండ్ ఇండెఫినెట్, అండ్ డెఫినెట్ ఆర్టికల్ వేటిని అంటారంటే దాని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. ఓకే, ఇక్కడి వరకు ఓకే. సో దాని ఎప్పుడు యూజ్ చేయాలి, అండ్ ప్రొనౌన్సియేషన్, సమ్ పీపుల్ ఆర్ కాలింగ్ దా, సమ్ పీపుల్ ఆర్ కాలింగ్ ది. సో దానికి కూడా రీజన్ ఉంది. దా ఎప్పుడు యూజ్ చేయాలి, ది ఎప్పుడు యూజ్ చేయాలి. ఐ విల్ అప్లోడ్ వన్ షార్ట్ వీడియో. ఏ యాన్, మరి ఏ యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఎవ్రీ వన్ నోస్. చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటాం, ఓవెల్స్ వస్తే యాన్ పెట్టాలి, కాన్సనెంట్స్ వస్తే ఏ పెట్టాలి. కానీ ఇది 100% కరెక్ట్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చిన్నప్పుడు ఎప్పుడు నాలో ఒక డౌట్ రేస్ అయ్యేది. ఏంటిది అని అంటే, మరి ఏ యూనియన్ అంటున్నారు, యాన్ యూనియన్ అంటారు, మరి ఇక్కడ కూడా యూ ఓవెలే కదా, మరి ఇక్కడ కూడా ఓవెల్ యూఏ కదా, మరి ఇక్కడ ఎందుకు ఏ వచ్చింది, ఇక్కడ ఎందుకు యాన్ వచ్చింది. ఈ క్వశ్చన్ చాలామందికి రేజ్ అవుతుంది. సో కొందరు రీజన్ తెలుసుకుంటారు, కొందరు రీజన్ తెలుసుకోరు. కానీ యూ షుడ్ నోన్ రీజన్, యూ హ్యావ్ టు నోన్ రీజన్, కంపల్సరీ రీజన్ తెలుసుకోవాలి. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద రీజన్. సో ఆ ఈ ఓ ఏ ఐ ఓ ఔ తెలుగులో ఉంది కదా. ఈ ప్రొనౌన్సియేషన్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే యాన్ని యూజ్ చేయాలి. ఇది కాకుండా మిగతా ఏ సౌండ్ వచ్చినా కూడా ఏ యూజ్ చేయాలి. ఓకే, సి బేటా, ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఏ డాక్టర్ అని రాశారు, డా. చూడండి, ఆ నుంచి ఓ ఔ వరకు లేదు, ఇది డా కదా, అందుకోసం ఇలా రాశాను. నెక్స్ట్ సింగర్, సి వచ్చింది, సింగర్ ఏ. అండ్ బుక్ అంటే బా వచ్చింది కాబట్టి ఏ. ఆరెంజ్ ఆ వచ్చింది కాబట్టి యాన్. ఆర్పాన్, సో ఆర్ఫాన్ అంటే యాన్. వా వచ్చింది కాబట్టి ఏ, వా. చూడండి, మీరు కూడా ఎప్పుడైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇట్లా తెలుగులో రాసుకోండి. సి ఎలిఫెంట్, సి ఇక్కడ అంబ్రిల్లా. సో అంబ్రిల్లా యాన్ అంబ్రిల్లా, ఆనే వచ్చింది కాబట్టి సౌండ్ ఇక్కడ యాన్ యూజ్ చేసినాం. ఇక్కడ యూ వచ్చింది సౌండ్ కాబట్టి ఏ యూజ్ చేస్తున్నాం. ఏ ఇంజన్, యాన్ ఇంజనీర్, ఈ వచ్చింది కాబట్టి ఇలా. సో ఏ యూరోపియన్, మరి యూరోపియన్ కూడా చిన్నప్పుడు ఎప్పుడు స్కూల్లో ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా ఇంగ్లీష్లో ఈ క్వశ్చన్ వచ్చేది. ఈవెన్ ఐ డోంట్ నో, ఎప్పుడు నేను చూసినా ఏ యానే పెట్టేదాన్ని. సో బికాస్ ఆఫ్ ఐ డోంట్ నో దట్ ఆన్సర్. సో వాట్ ఈస్ ద రీజన్, ఐ డోంట్ నో దట్ టైమ్. సో యూ వచ్చింది కదా, సో ప్రొనౌన్సియేషన్ ఈజ్ ఇంపార్టెంట్. యూ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏ పెట్టేసారు. నో ఇండియా యాన్. సో ఐ విల్ ఆస్క్ సమ్ క్వశ్చన్స్, యూ హ్యావ్ టు కీప్ ఆన్సర్స్. సి హియర్ వాట్ విల్ బి గెట్ ఇట్. సో ఇంక్ బాటిల్, సో ఇక్కడ ఏ వస్తుందా, మరి వాట్ విల్ బి గెట్ ఇట్, ఇంకు బాటిల్. సో ఇంకు బాటిల్కి సో వాట్ విల్ గెట్, ఇఫ్ యూ లైక్ మై వీడియో యూ కెన్ రైట్ ఇట్. సో ఐ విల్ రైట్ నీట్లీ ఇంకు బాటిల్. సో ఇంకు బాటిల్ ఏ వీ హ్యావ్ టు యూస్, ఆర్ విచ్ వన్ యూ. నెక్స్ట్ ఆర్టిస్ట్, సో ఐ వాంట్ టు రైట్ ఇట్ ఆర్టిస్ట్. సో ఆర్టిస్ట్ అండ్ ఏఆర్ యాన్. అండ్ నెక్స్ట్ ఐ వాంట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్, ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో దీనికి ఏ వస్తుందా, యాన్ వస్తుందా, మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ కామెంట్ చేయండి. ఐ థింక్ యు నో నౌ. ఓకే, థ్యాంక్ యూ సో much. If you like my video, please share.